హాయ్ స్టూడెంట్స్, వీడియో అయితే స్కిప్ చేయకండి. లాస్ట్ వరకు చూడండి. ఇది మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, చాలామంది ఏంటంటే డయాగ్రామ్స్ వేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అంటే ఏ సబ్జెక్ట్స్‌లో అయినా మనకి డయాగ్రామ్స్ అనేది ఇంపార్టెంట్ కదా! కొంతమందికి చేయి తిరగదనమాట. ఎలా వేయాలి? ఏంటి? స్టార్టింగ్ ఏంటి? ఎండింగ్ ఏంటి? అనేది. సో, నేను మీకోసం కొన్ని ట్రిక్స్ చెప్తాను. మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. ఒకసారి ఈ వీడియో చూడండి. చెప్పడమే కాదు, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నార్మల్‌గా బయాలజీ వాళ్ళకైతే చాలా డయాగ్రామ్స్ ఉంటాయి గదా! సో, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కిడ్నీ యొక్క డయాగ్రామ్. దీన్ని ఎంత ఈజీగా వేయొచ్చనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను ఒక హారిజాంటల్ అండ్ ఒక వర్టికల్ లైన్ వేశాను. ఇంకా మిడిల్‌లో ఒక రౌండ్ వేశాననమాట. ఎందుకంటే రీనల్ ఆరిటరీ, రీనల్ వెయిన్ ఉన్నాయి గదా! ఆ పార్ట్స్ ఇక్కడ వేయడానికి వేశాననమాట. సో, నేనిప్పుడు ఏం చేశానంటే ఈ రౌండ్ ఉంది గదా! ఇప్పుడు ఈ కర్వ్ షేప్ ఉంది గదా మనకి. ఈ కర్వ్ షేప్ రాడానికి నేను ఈ రౌండ్ పైన స్టార్ట్ నుంచి ఇట్లా తీసుకొని ఇంకా కిందికి వేసుకొచ్చాననమాట ఇట్లా రౌండ్. అప్పుడు మనకి ఒక కిడ్నీ షేప్ అనేది ఇక్కడొచ్చేసింది. నెక్స్ట్ నేను లోపల పార్ట్స్ వేయలేదు. ఎందుకంటే అక్కడ ఏదైనా మిస్టేక్ వస్తుందని. సో, నేనేం చేశానంటే రీనల్ ఆరిటరీ, రీనల్ వెయిన్ ఉన్నాయి కదా! దానికోసం రౌండ్ గీసాను కదా! ఆ 2 పార్ట్స్ అక్కడ వేసేసాను. సో, నెక్స్ట్ ఏం చేశానంటే ఇంకా లోపల స్టార్ట్ చేశాననమాట. లోపల పార్ట్ లాస్ట్‌లో యూరిటరీ పార్ట్ అనేది వేసేసాను. చూసారు కదా! డయాగ్రామ్ ఎంత నీట్‌గా వచ్చిందో. ఇక్కడ నేనేం చేశాను, ఫస్ట్ ఒక హారిజాంటల్ అండ్ వర్టికల్ లైన్ తీసుకున్నాను. ఎక్కడ ఏ పార్ట్ వేయాలనేది ఔట్‌లైన్స్ అన్నీ గీసేసాను. తర్వాత లోపలంతా షేడింగ్ అదంతా చేసేసాను కదా! ఇంకా లాస్ట్‌లో ఏం చేస్తాం, లేబెలింగ్ చేస్తాం. చూసారు కదా! ఎంత ఈజీగా ఉందో. చూసారు గదా! నేను డయాగ్రామ్ ఎంత ఈజీగా వేశానో. సో, ఇక్కడ నేను అజంప్షన్ చేసుకున్నాను. ఒక హారిజాంటల్ లైన్, వర్టికల్ లైన్. అంటే ఈ పార్ట్ ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి అని. సో, నాకు ఈజీగా అయిపోయింది డయాగ్రామ్. ఏదైనా మనం ఇలా అజంప్షన్ చేసుకున్నామంటే ఈజీగా వేయొచ్చు. మీకు ఇలా ఏమైనా డయాగ్రామ్స్ చాలా కష్టంగా ఉంటే వేయడానికి అవి నాకు షేర్ చేయండి. నేను ఖచ్చితంగా ఎలా వేయాలి ఏంటి అనేది చెప్తాను. నా కంటెంట్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ.